హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే ఎలా జాగ్రత్తగా తీసుకోవాలి? చూడండి, ఈ మధ్యనే చిన్నపిల్లలు ఓ పాప మన భువనగిరి జిల్లా పోచంపల్లి పక్కన ఇందిరాల గ్రామంలో ఓ పాప బాటిల్ మూత గొంతులో వేసుకోవడం జరిగింది. ఊపిరి ఆడక చనిపోవడం కూడా జరిగింది. పాపం టైం చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే చిన్న వయసులో అది చాలామంది అనుకుంటారు, తల్లిదండ్రుల బాధ్యత లేదా అని అంటారు. సరే, అనుకోకుండా జరిగిపోతుంది. బట్ మనం ఎప్పటికప్పటికి వాళ్ళని మనం ఏం చేస్తున్నామని కాదు, వాళ్ళు ఏం చేస్తున్నారని గమనించుకుంటూ మనం ఉండాలండి. ఎందుకంటే అది ప్రతి ఒక్కరికి కూడా సహజం, అనుకోలేము ఎవరు కూడా. మన ఇంట్లో సిచ్యువేషన్ కూడా వస్తే అట్లాంటిది ఎవరు ఊహించలేరు. బట్ అలా జరుగుతుందా అనుకుంటాం. కావున అలా అనుకోము ఎవరైనా, కానీ ముందే మనం వాళ్ళని ఏం చేస్తున్నారు వాళ్ళని గమనిస్తూ ఉండడం అనేది మొదటి ప్రాధాన్యత. ఎందుకంటే వాళ్ళు తెలియని వయసు కదా. బాటిల్ మూతలు కానీ, కైన్స్ కానీ మేజర్గా అది గొంతులో పడి ఊపిరాడక చనిపోవడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఛార్జర్ దగ్గర కూడా మనం ఛార్జర్ స్విచ్ ఆన్లో చేసి పోతాం, ఆ వైర్ పట్టుకోవడం మేజర్ రెండో పాయింట్. ఛార్జర్ ప్రాబ్లం కూడా ఎమ్మటే మనం ఛార్జింగ్ పెట్టినాక ఛార్జర్ గడ్డ అనేది మొత్తం ప్లగ్ నుంచి ఉడవికి బయట పెట్టుకోండి. ఇంకోటి, మనం హీటర్ చాలామంది ఏం చేస్తారంటే బయట వాటర్ పెట్టి హీటర్ పెట్టేస్తాం. మనం హీటర్ పెట్టిన తర్వాత కూడా మన ఇంట్లో వంట చేస్తుంటా, ఇంట్లో లేడీస్ వంట చేసుకుంటా చాలామంది మర్చిపోతుంటారు. పిల్లలు ఆడుకుంటానికి బయటికి పోతారు. కావున మనం హీటర్ పెట్టిన విషయం కూడా మర్చిపోయి ఇంట్లో వంట చేసుకుంటూ ఉన్నామనుకో, పిల్లలు పోయి గబక్కున అలా చేయి పెడతారు. కావున మనం హీటరు కంప్లీట్ అంటే మొత్తం హీటరు మనం నీళ్ళు కాయిన తర్వాత మొత్తం హీటర్ బయటికి తీసిన తర్వాతనే మనం ఏ పని అయినా చేసుకోవాలి. ఎందుకంటే మనం హీటర్ పెట్టిన అనే విషయం కూడా మర్చిపోయి మన పనిలో మనం ఉంటే పిల్లలు ఆడుకోవడానికి పోయి చెయ్యి అల్లబెట్టడం జరుగుతుంది. అది కూడా చాలా అది ఏంటంటే స్పాట్ అనేది అది కూడా చాలా ఇంపార్టెంట్. ఇంకోటి ఏంటంటే చాలా ఇంట్లో హౌజులు ఉంటాయి. మనం మామూలుగా హౌజ్ మూతలు తీసి మళ్ళా దాన్ని క్లోజ్ చేయడం మర్చిపోతుంటాం. హౌజ్ మూతలు కానీ, నెక్స్ట్ హీటర్ కానీ, హీటర్ అయితే మరీ డేంజరస్. ఇంకా ఛార్జర్ కానీ, పిల్లలు కైన్స్ కానీ, నెక్స్ట్ బాటిల్ మూతలు కానీ, ఇలా చిన్నపిల్లలు నోట పెట్టుకోవడం వాళ్ళకు తెలియని వయసు కాబట్టి అది మూతన ఏదా అనుకోకుండా నోట పెట్టుకుంటారు. వాళ్ళని గమనిస్తూ ఉండాలి. ఇంకోటి ఏంటంటే, ఛార్జర్ కాడ కూడా మేజరు మొత్తం గడ్డ స్విచ్ బంద్ చేసిన గడ్డ తీసేయాలి. ఆ ఛార్జర్ గడ్డ అనేది మొత్తం తీసేసి పక్కన పెట్టుకోవాలి. ఇక హీటర్ కూడా చాలా మీరు ఇక నేను చెప్పక్కర్లేదు. హీటర్ మొత్తం తీసేంత వరకు కూడా అక్కడనే ఉండాలి. టోటల్గా తీసి పక్కకు పెట్టిన తర్వాతనే మీరు ఏదైనా పని చేసుకోవాలి. తర్వాత ఇక హౌజ్ మూతలు కూడా క్లోజ్ చేసుకోవాలి. బయట గేటు కూడా ఈ మధ్యన బయట కూడా జరిగింది. అంటే బయట రోడ్డుకున్నటువంటి హౌజెస్ ఏదైతే ఉందో వాళ్ళ గేట్లు కూడా క్లోజ్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ మధ్యకాలం పిల్లలు బయటకు రోడ్డు మీద ఉన్నటువంటి రోడ్లపై కూడా ఉరకడం, ఈ మధ్య మనం జరిగిన ప్రమాదం కూడా తప్పింది. కాబట్టి ఇట్లాంటి చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వాళ్ళని గమనించుకుంటూ మనం పని చేసుకుంటూ ఉండాలి. కానీ వాళ్ళని గమనించకుండా మన పని మీద మనం నిమగ్నం అయిపోయినప్పుడు వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటారు. కాబట్టి తర్వాత మనకు అనుకున్న ఏది రాదు, ఏమీ కాలేదు. కాబట్టి మనం ఏది జరిగినా మనం ముందే ఉండాలి. జరిగిపోయినాక ఏది రాదు. కాబట్టి మనం ఏదైనా ముందు జాగ్రత్తలనే
వాళ్ళని గమనిస్తే ఎంత ముందు జాగ్రత్తలు ఉన్నా దాని టైం వచ్చినప్పుడు ఆపలేము. కానీ మనము పిల్లల మీద శ్రద్ధ చూసుకొని వాళ్ళు చేసేటటువంటి పనులు వాళ్ళని గమనించుకుంటూ ఉంటే మనము వీలైనంత వాళ్ళని సేఫ్ జోన్లో ఉంచుతాం. కాబట్టి ఈ వీడియో అందరికీ షేర్ చేసి లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి, అందరికీ షేర్ చేయాలని నా యొక్క మనవి. సో మధ్య చనిపోయినటువంటి పాప కూడా మరొకసారి వాళ్ళ కుటుంబం మొత్తం సరే వారికి సంతాపం తెలియజేస్తున్నాను. పాప చిన్న వయసులో చనిపోవడం ద్వారా అందరికీ బాధాకరం. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.